దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తులో భద్రించబడి పరిశుద్ధాత్ముని వల్ల పరిశుద్ధ వధువు సంఘముగా సిద్ధపడుతున్నటువంటి ప్రియమైన సంఘమా, మీ అందరికీ ప్రభువుని బట్టి అందరికీ షలోం సమాధానాలు. ప్రభు మనల్ని అనుగ్రహించి తన కృపలో బలపరచునుగాక. చాలా సంతోషం. వారు యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త ధ్యానంలో 6 అధ్యాయాలు పూర్తి చేసుకుని మనం 7వ అధ్యాయంలోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ, పోయిన వారంలో ఈ 7వ అధ్యాయంలోనికి ప్రస్తావన తీసుకురాబడినటువంటి పండుగ పర్ణశాల పండుగ గురించి పోయిన వారం మనం నేర్చుకున్నాం. పర్ణశాల పండుగని, సుక్కోతు పండుగని, గుడారాల పండుగని, ఆ పండుగకున్నటువంటి అర్థాలు, ఆ పండుగ ప్రాముఖ్యత మనం నేర్చుకుంటూ, మనం కృతజ్ఞత కలిగిన వారమై, కృతజ్ఞతాభావం కలిగిన వారమై ఉండాలని, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండుట అది మనందరికీ దీవెనకరమని మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాభావం అనగానే నాకు ఒక మంచి మాట గుర్తుకొస్తా ఉంది. మనం టీవీ కార్యక్రమాలు చూస్తూ చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మాకు ఆ అనారోగ్యం ఉంది, ఈ అనారోగ్యం ఉందా. వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు, చాలామంది ప్రతిదినం ఎవరో ఒకరు చాలా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఎవరో ఎక్కడి నుంచో 5-6 జిల్లాల నుంచి మన వర్తమానాలు అందుతున్నాయి కనుక అన్ని జిల్లాల నుంచి మనకి ఫోన్లు చేస్తూ ఉంటారు. అయ్యా ప్రార్థన చేయండి, మాకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి కొరకు చాలా సమయాన్ని వెచ్చించి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది అయితే వారి బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటారు, చాలా ఓపికతో వింటున్నాం. మననే ఒక 2 రోజుల క్రితం ఒక ఆవిడ కన్నీరు పెట్టుకుంటూ దుఃఖపడుతూ చెప్తుంది, అయ్యా మా బాధలు మీరు విన్నట్టుగా ఎవరు వింటలేదయ్యా, మా బాధలు మీరు వింటున్నారు అని చాలా కన్నీరు మున్నీరై చాలా కృతజ్ఞతాభావంతో వందనాలు చెప్పింది. ప్రార్థన చేస్తున్నాం, అనేక మంది విడుదల పొందుతున్నారు, అనేక మంది స్వస్థత పొందుతున్నారు. పొందిన వారు మరలా ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఫోన్ చేయటం మర్చిపోయారు, కానీ చాలామంది మరలా తిరిగి ఫోన్ చేసి, అయ్యా మీరు చేసిన ప్రార్థన వలన మేము మేలు పొందుకున్నామని చక్కటి సాక్ష్యాలు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అయితే చక్కగా మందిరానికి వచ్చి చక్కగా కనిపించి సాక్ష్యాలు చెప్పి కూడా వెళ్తూ ఉన్నారు. మననే పేరవారు నుండి దైవ చక్కని సహోదరులు బాబ్జీగా మన మధ్యకు వచ్చి చక్కని సాక్ష్యం చెప్పి మనతో కనిపించి మా దగ్గర ఫోన్ చేసి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. పురిమైన దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత భావం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమే. కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే ఈరోజు మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెతుకున్నందున, చాలామా యూదులట యేసు ప్రభులు వారిని ఏం చేయాలని చూస్తున్నారు? చంపుతానికి చూస్తున్నారు. యూదులంటే ఎవరండి? యూదులంటే బయట వాళ్ళు ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారి స్వజనం, వారి సొంత ప్రజలు, వారి ఇంటివారు, వారి స్వజనులు, వారి యొక్క దాన్ని ఏమంటారు, గోత్రపు వారు, సొంత ప్రజలే యేసు ప్రభువుని ఏం చేయాలనుకుంటున్నారు? చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరుకి ఈ పండుగలో కూడా, ఆ యొక్క పర్ణశాలలో పండుగలో కూడా యేసు ప్రభువుల వారిని చంపడానికి వారు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే చూడండి 44వ వచనంలో చూద్దాం. వారిలో కొందరు ఆయన పట్టుకొని దలిచిరి, కానీ ఎవడు ఆయనను పట్టుకొనలేదో. ఆ పండగలో కూడా ఆయన పట్టుకుని ఇబ్బంది పెడదామని చూశారు, కానీ ఎవడు కూడా ఆయన్ని పట్టుకోలేకపోయాడు. అందుకే చాలామంది అంటారు,
ఈయనే కదా యూదులు చంపాలని చూస్తున్నారు. ఆయన బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు, బహిరంగంగా మాట్లాడుతున్నాడు. ఎవరో ఆయన్ని ఏం చేయట్లేదు అంటారు. వారు యేసుని చంపాలని చూశారు, కానీ యేసువారు తనకు తానుగా ప్రాణం పెట్టే వరకు కూడా ఎవడు కూడా ఆయనను ఏ హాని చెయ్యలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు యేసు మీద పగబట్టారు, యేసును చంపాలని చూశారు, కానీ చంపలేకపోయారు. కారణం ఏంటంటే అక్కడ రాస్తూ ఉంటాడు 6వ వచనం చూడండి, నా సమయం ఇంకను రాలేదు. నా సమయం ఇంకా రాలేదంటే ఆయన అప్పగింపబడవలసిన సమయం ఇంకా రాలేదు, ఆయన చనిపోవలసిన సమయం రాలేదు, ఆయన నిర్ణయించుకున్న సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు తనను తాను అప్పగించుకుని ఆయన మరణానికి వదకు తేబడిన గొర్రెగా వెళ్ళాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకసారి గెత్సేమనే తోటలో యేసువారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో యూదా ఇస్కరియోతు కొంతమంది సైన్యాన్ని తీసుకుని వస్తాడు యేసువారిని అప్పగించడానికి. అందులో రోమా సైనికులు కూడా ఉన్నారు. మల్కు అనేటువంటి ఒక సైనికుడు యేసువారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి పేతురు ఆ మొలలో ఉన్నటువంటి కత్తి తీసి మల్కు యొక్క చెవుని నరికేశాడు. ఆవిడ ప్రభువారు అంటాడు, పేతురు నీ కత్తిని నీ వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తిని మరణిస్తాడు. ఈరోజు నేను ప్రార్థన చేస్తే నా తండ్రి నాకు 12 వ్యూహముల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపించడం అనుకుంటున్నావా అంటాడు. అంటే యేసువారు మరణం పొందకూడదు అనుకుంటే, యేసువారు తప్పించుకోవాలనుకుంటే, యేసువారు సిలువకు అప్పగించకూడదని ఆశపడితే ఆయనను మరణమునకు అప్పగించగలిగిన శక్తి ఎవరికి లేదు. వారు ఎంత కష్టపడినా వారు వల్ల కాలేదు. కానీ యేసువారు తన సమయం వచ్చినప్పుడు తనను తాను వదకు తేబడిన గొర్రెగా తన ప్రాణాన్ని అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. యేసు ప్రభువు వారిని యూదులు తన స్వజనము తన సొంత ప్రజలు ఎందుకు చంపాలనుకున్నారు? ఎందుకు చంపాలనుకున్నారు? సొంత ప్రజలే ఆయన మీద ఎందుకు పగబట్టారు? ఎందుకు యేసు ప్రభువుల వారిని చంపాలని వారు ఆశపడ్డారు? ఒకే ఒక కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఎందుకు ఆయన చంపాలనుకున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది, చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి బరబ్బాను విడిచిపెట్టినా క్రీస్తుని పడిన యేసుని విడిచిపెట్టనా అడిగినప్పుడు, ఎందుకంటే వారు అసూయ చేతనే ఆయనను అప్పగించనని అతడు ఎరిగి ఉండేది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని అక్కడ తీసుకొచ్చి పిలాతు ఎదుట నిలబెట్టి యేసు ప్రభువుని చంపమని కోరుతా ఉన్నారు, ఆయనను సిలువ వేసేయమని కోరుతా ఉన్నారు. కానీ యేసువారిని గురించి ఆ యొక్క యూదుల యొక్క మత పెద్దల గురించి అంతా ఎరిగినటువంటి పిలాతు ఏమనుకుంటున్నాడట, ఆయనకి ఏం తెలిసిందట, ఈరోజు యేసు ప్రభువుని అసూయ చేతనే చంపాలనుకుంటున్నారు తప్ప యేసయ్యలో ఏ నేరమో లేదని కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలాతు గ్రహించగలిగాడు యేసులో ఏ నేరమో లేదు, ఏ తప్పిదమో లేదు. కానీ ఎందుకు చంపాలనుకుంటారు యూదులు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసూయ. ఏంటది? అసూయ. ఎవరి మీద అసూయ పడుతున్నారు వీళ్ళు? యేసు వారి మీద అసూయ పడుతున్నారు. అసూయ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి వ్యాధి అని. అసూయ అనే మాట గురించి అర్థం గురించి చూస్తే ఒక ఆయన రాశాడు, అసూయ అనేటువంటిది ఒక బలహీనత, అంటే అది ఒక రోగం. అసూయ చేత యేసయ్య వారిని చంపడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. ఎందుకు అసూయ పడ్డారు వీళ్ళు? అసూయ అంటే అసలు ఏంటండి? అసూయ పడ్డం అంటే ఏంటి అసలే? స్వార్థమా? స్వార్థం వేరు, అసూయ వేరు. అసూయ అంటే ఈర్ష్య, మత్సరం. అసూయ అంటే ఉదాహరణ చెబుతాను.
మనకంటే ఒకడు అధికంగా ఉంటే, మనకంటే ఒకడు బాగుంటే, మనకంటే ఒకడు మంచి బట్టలు కట్టుకుంటే మనలో కడుపు మంట అంతా చూసారా? అదే అసూయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భర్త కంటే మరొకడు భర్త, మరొక కుటుంబం, నీ భర్త నిన్ను చూసుకునే దానికంటే వేరొకరు భర్త వేరొక అమ్మాయిని బాగా చూసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళు వస్తా చూసారా మీ కడుపులో మంట కదా? మీ పిల్లలు ఎదురు పిల్లలు కలిసి అవుతున్నారు, మీ పిల్లలు ఫెయిల్ అయిపోయి పక్క పిల్లలు పాస్ అయ్యారు అనుకోండి, అప్పుడు కడుపులో కొంత బాధ, కడుపులో ఆకలేదు. ఇంకా మన పిల్లోడు ఫెయిల్ అయిపోయాడని కాదు ఆకలేకపోవటం, పక్కోడింటి పిల్లోడు పాస్ అయిపోయాడని ఆకలేదు. అదే అసూయ. నేను పోయినా పర్లేదు కానీ పక్కోడు బాగుపడకూడదు, నేను నాశనం అయిపోయినా పర్లేదు కానీ పక్కోడు కూడా నాశనం అయిపోవాలి. మంచుకోవడానికి వీల్లేదు. నాకంటే ఒకడు మంచిలు కట్టుకోకూడదు, నాకంటే మంచి బట్టలు కట్టుకోకూడదు, నాకంటే ఉన్నతంగా ఉండకూడదు, నాకంటే మంచి స్థితిలో ఉండకూడదు, నాకంటే బలంగా ఉండకూడదు, నాకంటే తెలివైనవాడిగా ఉండకూడదు, నాకంటే జ్ఞానం కలిగిన వాడుగా ఉండకూడదు, నాకంటే ఉన్నతంగా ఉండకూడదు, నాకంటే మంచి బట్టలు కట్టుకోకూడదు. ఒకవేళ ఎవరైనా ఒక కుటుంబం చక్కగా ఆనందంగా బతుకుతుంది అనుకోండి, అది చూసి అసూయ పడి వాళ్ళు ఏం చేస్తారు? ఆ కొంపను ఎలాగైనా నాశనం చేశారు అనుకోండి. ఒక భార్య భర్త చక్కగా చిలక గోరంకెలా తిరుగుతున్నారు అనుకోండి, అలా చిలక గోరంక కలిసి తిరుగుతుందండి అక్కడ. మరి చిలక గోరంకెలా తిరుగుతారంట. సరే, చక్కగా ఆనందంగా ప్రేమ జంట తిరుగుతుంది అనుకోండి, కలిసి తిరుగుతున్నారు అనుకోండి, ఆనందంగా ఉన్నారు అనుకోండి. పెళ్ళైన తర్వాత కూడా, పెళ్ళైన 10 సంవత్సరాలు కూడా కొత్తగా పెళ్ళైనలా ఉన్నారు అనుకోండి, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళని ఎప్పుడు నాశనం చేసేద్దామా అని చెప్తాడు. అలాంటి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా చిన్న గొడవ వచ్చేది అనుకోండి, అప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? ఊరుకో బాబా, చిలకా గోరంకిలా ఉండేవారు ఎప్పుడు అని పైకెట్టమే తప్ప కడుపులు ఎంత ఆనందమో. ఏదో గెర చేసేది అలా ఆయన బాగా చూస్తున్నప్పుడు భలే తిన్నాడు, ఊరుకో బాబా తను కొట్టకూడదా, భలే భలే అంటాడు కదా. మనసులో ఒక ఆలోచన, హృదయంలో ఒక ఆలోచన, పైకి ఒక ఆలోచనతో ఈర్ష్య స్వభావం ఉంటుంది, అసూయతో ఉంటారు. అసూయ ఎందుకు పుడుతుందంటే ఎదుటివాని యొక్క క్షేమ స్థితిని చూడలేని స్థితిలో అసూయ పుడుతుంది. అసూయ వలన దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, దౌర్భాగ్యం గురించి ఏడుచుట వలన 3 నశిస్తారు, బుద్ధి లేని వారు అసూయ వలన చేస్తారు. అసూయ ఏం చేస్తుందట? బుద్ధిహీనత నడిపిస్తుంది. బుద్ధిహీనత వలన వాడు ఏం చేస్తాడు? చస్తాడు. అసూయ చూడండి, సామెత గ్రంథంలో 14వ అధ్యాయము 30వ వచనంలో ఇక్కడ అంటాడు, మత్సరము ఎముకలకు కుళ్ళు అంటాడు. మత్సరము ఎముకలకు కుళ్ళు. చాలా విషయం చెప్తే చూడండి, ఈ భూమి మీద ఎముకలు మట్టిలో కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు పడతాయి. చెద కూడా తెలియలేదు ఎముకలు. భూమిలో ఉన్నటువంటి ఏ క్రిమికీటకాదులు ఈ ఎముకల్ని పాడు చేయలేదు. కానీ ఆ ఎముకలకు కుళ్ళు అంట. ఏంటి? మత్సరం. మత్సరం అంటే అసూయ. దేవునికి స్తోత్రం. ఎవరు నాశనం చేయలేని ఎముకలను కూడా నాశనం చేసేద్దట. ఏంటది? అసూయ. దేవునికి స్తోత్రం. ఈ అసూయ వలన ఏమవుతుందో తెలుసా? ఎదుటి వ్యక్తిలోని మంచితనాన్ని చూడలేం. ఈ అసూయ ఏం చేస్తుందో తెలుసా? మానవతా విలువలను పాడు చేస్తుంది, చంపేస్తుంది. ఈ అసూయ మనిషిని దిగచార్చేటట్టు చేస్తుంది. ఈ అసూయ మనుషుల్ని క్రమశిక్షణ రహితునిగా చేస్తుంది. ఈ అసూయ ఆత్మీయతను చంపేస్తుంది. ఈ అసూయ వలన ఒకడు బలహీనుడవుతాడు. ఈ అసూయ వలన మానసిక రోగిగా తయారవుతాడు. అసూయ మనుషుని క్షీణింపజేస్తుంది. రాత్రి వేళ వీడికి నిద్ర పడతాం. ఎవరికే? అసూయ ఉన్నవాడికి నిద్ర ఆడతాం. ఎత్తమాట్లు ఎవడి గురించి ఆలోచిస్తుంటాడు? పచ్చగీర కట్టుకున్న ఆవిడ గురించి ఆలోచిస్తుంటాడు. ఎలా నాశనం చేసేద్దామా మనిషిని? ఆ చీర కాల్చేద్దామా ఎప్పుడైనా? దేవునికి స్తోత్రం. ఆడోళ్ళ గురించి చెప్తున్నానే, నీకంటే మంచి చీర కట్టుకుందంటే ఎప్పుడన్నా ఆరేసినప్పుడు అట్టుకెళ్ళి లుప్పెట్టేద్దాంలే అనిపిస్తాం, లేదా దానికి ఏదైనా అడ్డించేద్దాంలే అనిపిస్తాం.
ఈర్ష్యలో అనేక స్వభావాలు బయటకు వస్తూ ఉంటాయి. ఈర్ష్య వలన మనుషుడు స్వాభావికంగా మానవతా విలువలు కోల్పోయిన వాడై క్షీణ దశలోనికి వచ్చేస్తాడు. మానవత విలువలు కోల్పోయిన వాడై మనుషుడు క్షీణ దిశలోనికి వచ్చి విపరీతమైన బుద్ధితో జీవిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ యూదా మత పెద్దలకు యేసు మీద అసూయ పుట్టిందట. ఎందుకు అసూయ పుట్టిందో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. త్వరగా చదువుకుందాం. 7వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్తలోనే 7వ అధ్యాయము 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుండి వచ్చారని చెప్పుకున్నదే. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు కలిగి ఉన్నటువంటి పాండిత్యము వలన వారికి ఈర్ష్య పుట్టింది. యూదా మత పెద్దలు చాలా కష్టపడి ధర్మశాస్త్రాన్ని వదిలివేస్తారు. మనం చదువుకుంటే మన పుస్తకాలు చదువుకున్నాం, 1వ తరగతి 2వ తరగతి 5వ తరగతి 6వ తరగతి చదువుకుంటాం. చదువుతున్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్న వేల పద్యాలు ఎవరైనా గుర్తున్నాయా? పర్లేదు కదా, ఏ గుర్తున్నాం. చిన్నప్పుడు చదువుకున్న వేల పద్యాలు ఏమి గుర్తున్నాయి. కానీ పరిసర అలా కాదు. పరిసర ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతారు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆది కాలం నుండి ప్రకటన యొక్క ద్వితీయోపదేశకాండం వరకు ధర్మశాస్త్ర గ్రంథం అంతటి 5 కాండాలను కూడా వాళ్ళు వదిలివేయ కదా. వదిలివేయకుంటే అప్పచెప్పగలరు. ఒక్క వచనం కూడా విడిచిపెట్టకుండా అప్పచెప్పగలరు. వాళ్ళు చదువుకున్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు వదిలివేస్తూ ఉంటారు. మీకు ఇంకో మంచి మాట అడుగుతారు. మీలో ఎంతమంది చూడకుండా ఎన్ని వచనాలు చెప్పగలరు? మీరు చూడకుండా ఎన్ని వచనాలు చెప్పగలరు? బైబిల్ చూడకుండా ఎన్ని వచనాలు? నేను చెప్పనా? మీరు ఒక చెప్పగలరు. ఏంటది? దేవుడికి స్తోత్రం. ఇది చక్కగా చెప్తారు. అది కూడా పూర్తిగా కాదండి. వచనంలో ఒక్కదే వచ్చిన చాలా ఇక ఇంకా తెలివైన ఉన్నాడంటే ఇంకో చెప్పాడు. యెహోవా దేవుడికి స్తోత్రం. ఈ 2 వచనాలు ఇంక 2 వచనాలు చెప్పాడు. చూడాలి పాత్ర బలం చేసేది పత్ర బలం వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. కానీ పరిశీలన కాదు. ధర్మశాస్త్ర గ్రంథాలంతా వదిలేయగలిగిన వారు, ధర్మశాస్త్ర గ్రంథాలంతా కూడా పఠించగలిగినటువంటి వారు, అలాంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించగలిగినటువంటి సామర్థ్యం వాడే పోలే. జాగ్రత్త ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని వదిలివేయగలిగినటువంటి ఇశ్రాయేలు పండితుల కంటే క్రీస్తు యొక్క పాండిత్యము గొప్పది. అర్థమైన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పాండిత్యము అవలంబించిన వారి కంటే, చదువుకున్న వారి కంటే, జ్ఞానం కలిగిన వారి కంటే, సర్టిఫికెట్ సంపాదించుకున్న వారి కంటే, ఏ మాత్రం కూడా చదువుకోవాలని, ఏ మాత్రం స్కూల్లో చదవలేని, జ్ఞానం లేని, ఎప్పుడు స్కూల్కి వెళ్ళని యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పాండిత్యము అధికముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. వారి పాండిత్యం, యేసు వారి యొక్క పాండిత్యము, యేసు వారి కలిగి ఉన్నటువంటి జ్ఞానము మనుషుల వలన నుండి వచ్చింది కాదు, మనుషుల్లో వచ్చింది కాదు. ఎక్కడ వచ్చినది? పరమ నుండి, పరమ తండ్రి అయిన దేవుని యొక్క నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందులో 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయం మనం చూస్తే 26వ వచనం, 28వ వచనం, 29వ వచనం, 30వ వచనం చూస్తే నేను తండ్రి యొక్క ఏ సంగతులను నేను నేర్చుకున్నానో, ఏ బోధ ఏదైతే నాకు బోధించాడో ఆ సంగతులను నేను బోధిస్తున్నానంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. మనుషుల జ్ఞానం వల్ల పొందుకున్న పాండిత్యము కంటే దేవుని దగ్గర నుంచి పొందుకున్న పాండిత్యమే బహు విధమైనది, శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. మనుషుల వల్ల సంపాదించుకున్న జ్ఞానం కంటే దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్న జ్ఞానము మనుషులను విలువైన వారిగా చేస్తుంది. అదే అందులో మన పిల్లలకు మనుషులు సంపాదించేటువంటి మనుషుల నుంచి వచ్చే జ్ఞానం కంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని మన బిడ్డలకు అలవాటు చేయాలి.
దేవుని బోధన అలవాటు చేయాలి, దైవికమైన జ్ఞానం అలవాటు చేయాలి. ఆ జ్ఞానం మన బిడ్డలలో పాండిత్యము కలిగిన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా, బుద్ధి కలిగిన వారుగా, వివేకము కలిగిన వారుగా, బోధకుల కంటే శ్రేష్టమైన పాండిత్యము కలిగిన వారుగా చేస్తుంది. నమ్మితే దేవుడికి స్తోత్రం. ప్రార్థి సంఘంలాగా కలవడంలో కూర్చున్నారు. హల్లెలూయా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇశ్రాయేలు పెద్దలు, యూదా మత పెద్దలు యేసు వారిని ఎందుకు అసూయపడ్డారు? రెండు విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. అధికారము కలిగిన వారి వలె ఆయన బోధించాడు, శాస్త్రం వలె కాక అధికారం కలిగిన వారిగా ఆయన బోధించాడు. ఆయన బోధన విధానమే వేరు. మనుషుల బోధన సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి. మీకు విషయం చెప్తాను. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ప్రసంగం ఎలా తయారు చేసుకోవాలో, ప్రసంగం ఎలా చెప్పాలో, వాక్యాన్ని ఎలా వివరించాలో, వాక్యాన్ని ఎలా విశదీకరించాలో మాకు చాలా ట్రైనింగ్ ఇస్తారు. 3 సంవత్సరాలు దాటేదే రుద్దుతాం. కానీ మాకంటే శ్రేష్టమైన జ్ఞానం వాళ్ళకి ఇచ్చారు. యూదా మత పెద్దలు ఎందుకంటే జ్ఞానం కలిగిన వారు, ఎందుకంటే తెలివైన వారు, మా పాండిత్యం కలిగిన వారు, బోధించిన వారు, జ్ఞానయుక్తమైనటువంటి వారు. కానీ యేసు వారి యొక్క బోధన విధానము వారి బోధన విధానం కంటే శ్రేష్టమైనదిగా ఉంది. నమ్మితే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల జ్ఞానం వల్ల బోధించేటువంటి బోధన వల్ల మనుషులకు ప్రయోజనం లేదు, కానీ పరిశుద్ధాత్మ సహాయం వల్ల బోధించేటువంటి బోధలు మనుషులకు దీవెనకరంగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల యొక్క సిద్ధాంతాలు, సిద్ధాంతపరమైన క్రమశిక్షణ మనుషులను పరిపూర్ణంగా చేయలేదు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు బోధించినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాట్లాడినప్పుడు అవి మనుషులను ఆదరించేవిగా, మనుషులు స్థిరపరిచేవిగా, ఆత్మీయతను భద్రపరిచేవిగా ఉంటాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనుషుల యొక్క బోధన క్రమాలు మనుషులను బలపరచలేమో, కానీ పరిశుద్ధాత్మ బోధన క్రమము మనుషులను స్థిరపరుస్తా ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఆయన బోధన విధానాన్ని చూసి వారు అసూయపడిపోతున్నారట. మాకంటే బాగా బోధిస్తున్నాడు, ఇక మాకంటే బాగా బోధిస్తున్నాడు, మాకంటే బాగా పాండిత్యం సంపాదించుకున్నాడని వారు అసూయపడుతూ ఉన్నారట. మూడవ విషయం, ఇంకెందుకు అసూయపడుతున్నారో జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే యూదులు చెప్పుకుంటారట, మత పెద్దలందరూ చెప్పుకుంటారట, మన ప్రయత్నం ఎట్లా నిష్ప్రయోజనమైపోయిందో చూడండి, ఇల్లు లోకము ఆయన వెంట పోయిందని చెప్పుకుని దేవునికి స్తోత్రం. మన ప్రయత్నాలు నిష్ప్రయోజనమైపోయాయి. యేసును తిరగకుండా చేద్దామనుకున్నాం, యేసును మాట్లాడకుండా చేద్దామనుకున్నాం, యేసుని ఇక్కడ లేకుండా చేద్దామనుకున్నాం, యేసు వెంట ప్రజలు తిరగకుండా చేద్దామనుకున్నాం, యేసు వెంట తిరిగితే ప్రజలను వెలివేద్దామనుకున్నాం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమైపోయాయి. మనకంటే వెనకాల జనము, మన వెనకాల కంటే యేసు వెనకాలే దేవునికి స్తోత్రం. లోకమంతా ఆయన వెనకాలే వెళ్ళిపోతుందట. దేవునికి స్తోత్రం. 10వ వచనం అంటాడు కదా, చూడండి, అనేకులు యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా పరిసయ్యుల మీద విశ్వాసం ఉంచడం మానేశారు, వాళ్ళ బోధకుల మీద విశ్వాసం ఉంచడం మానేశారు, వాళ్ళ మత నాయకుల మీద విశ్వాసం ఉంచడం మానేశారు. వీళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచుతారో తెలుసా? యేసు వారి మీద విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? యేసు అనేక మందిని తన వైపు తిప్పుకోగలిగే కారణం తెలుసా? ఆయన ప్రేమతత్వం మనుషులను యేసు వెంట వెళ్ళేటట్టు చేసింది. ఆయన చేసిన సేవా భావము ఆయన వెంట మనుషులను నడిపించింది. ఆయన చేసిన అద్భుతాలు మనుషులను దేవుడి వెంట నడిచేటట్టు చేశాయి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు యేసు వెంట ప్రజలను నడిపించాయి. యేసు వెంట వెళ్ళాలంటే డబ్బులు ఇస్తే ఆయన వెనకాల వెళ్ళారు, ఏదో మధ్య పెడితే ఆయన వెంట వెళ్ళలేదు. యేసు వెంట ఆనాడు ఈనాడు కూడా లోకము యేసు వెంట పోతానే ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వెంట తిరగడానికి ఎవరు ఎప్పుడు మధ్య పెట్టక్కర్లేదు. యేసు వారి యొక్క ప్రేమతత్వము, యేసు వారి యొక్క గుణశీలత, యేసు వారి యొక్క అమరత్వము, యేసు వారి యొక్క గుణశీలత, యేసు వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ, దయ, వాత్సల్యత, ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన కలిగి ఉన్నటువంటి
ఉన్నటువంటి లక్షణాలు, ఆయన కలిగిన స్వస్థపరిచే గుణము, ప్రేమించే గుణము, దయ కలిగిన వాత్సల్యత కలిగినటువంటి గుణము మనుషులను యేసు వెంట నడిపిస్తా ఉన్నది. నమ్మితే దేవునికి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. మనందరూ యేసు వెంట నడవడానికి మనకు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? చెప్పట్లేదు. ఓట్లనే డబ్బులు వచ్చేమో కానీ యేసు వెంట నడవడానికి ఎవరో డబ్బులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వెంట నడవడానికి ఎవరు డబ్బులు ఎవరు కానీ స్వచ్ఛందంగా మనం యేసు నచ్చి నడుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? లోకంలో వారికంటే ఆయన శ్రేష్ఠుడు, లోకంలో వారికంటే ఆయన పరిశుద్ధుడు, లోకంలో వారికంటే ఆయన ఘనుడు, లోకంలో వారికంటే ఆయన గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఎక్కడ దొరకని సమాధానం, లోకంలో ఎక్కడ దొరికిన ఆనందము, లోకంలో ఎక్కడ దొరికిన ఆనందము, సంతోషము, సమాధానము, ఆరోగ్యము, స్వస్థత, విడుదల యేసులో దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. అలాంటి యేసును లోకం వెంబడిస్తా ఉందట. యూదులందరూ కూడా యూదా మత పెద్దలు అనుకుంటారట మన జనాన్ని కట్టడి చేస్తున్నారు కానీ యేసు వారు వెంట వీళ్ళందరూ వెళ్ళిపోతారు. 3 కారణాలు చెప్పారు వారి మీద, యేసు వారి మీద అసూయ పడ్డానికి. మొదటి కారణం ఏంటి? యేసు వారి మీద యూదా మత పెద్దలు అసూయ పడ్డానికి 3 కారణాలు. ఒకటి ఆయన యొక్క పాండిత్యం, రెండవది ఆయన బోధా విధానం, మూడవది ప్రజలు ఆయన వెంట నడవడం. ఆయన వెంట ప్రజలు ఉండటం చూసి అసూయ పడతా ఉన్నారు. వీళ్ళ అసూయ వలన యేసు వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు. వీళ్ళ అసూయ ఎంతవరకు వెళ్ళిపోయిందో తెలుసా? యేసు వాళ్ళు చేసేటువంటి మంచి కార్యాలు చూడడం మానేశారు, యేసు వాళ్ళు చేసే అద్భుతాలు చూడడం మానేశారు, యేసు వాళ్ళ ప్రేమతత్వం కనబడలేదు. వారికి యేసులోని గుణశీలత కనబడలేదు, యేసు వారిలోని ప్రేమ తత్వము, దయా గుణము, ఆయన యొక్క మంచితనం వారికి కనబడలేదు. ఆయన అసూయ వాళ్ళకి యేసు వారి యొక్క బోధల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు చేశాయి. మీకు మంచి మాట చెప్పనా? అసూయ ఉంటే ఎదుటి వారి యొక్క మాటలు ఏవి కూడా మనకి మంచిగా కనబడడం వినబడదు. ఎదుటి వారు వాళ్ళకి ఇష్టం అనుకోండి, వారు ఏం మాట్లాడినా ఇష్టంగా ఉంటారు. దేవునికి ఇష్టం. అది ఇష్టం లేదు అనుకోండి, ఇష్టం లేదన్నాడు అమ్మగారన్నా తొంటారంట, అమ్మాయి గారన్నా అర్థం లేదు. ఇష్టం లేదు అమ్మాయి గారన్నా తొంటారంట, అమ్మగారన్నా తొంటారు, అమ్మగారు అంటారా? అమ్మగారు అన్నా తొంటారంట. ఏదైనా తొంటే ఇష్టం లేకపోతే కనుక యేసు వారంటే ఇష్టం లేదు, అసూయ పడతారు. కాబట్టి యేసు వారి మీద ఎలాగైనా చంపేయాలని, వీళ్ళు చంపడానికి అధికారం లేదు కాబట్టి యేసు వారి మీద నిందలు మోపడం మొదలెట్టారు. జాగ్రత్తగా వినండి. అసూయ ఏం చేస్తుందో తెలుసా? ఎదుటి వారి మీద నిందలు మోపేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఎదుటి వారిని మనం ఏమి పాడు చేయలేం కాబట్టి వాళ్ళు ఏం చేస్తాం? మనం నిందలు మోపేస్తాం. జాగ్రత్తగా వినండి. ఒక ఉదాహరణ చెప్తారు. ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు. ఇద్దరు కుర్రోళ్ళు కూడా 10th క్లాస్ రాశారు. ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యాడు, ఒక ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు, పాస్ అయ్యాడు గురించి ఏం చెప్తాడు? అది బాగా చదివారండి, రాత్రి బాగా చదివారండి, మరి చూడండి అని చెప్తాడు. మరి ఏం చెప్తాడు? అది ఎందుకు పాస్ అయ్యాడు? ఆ రూమ్లో స్లిప్లు ఇచ్చారా, టెక్స్ట్ బుక్లు ఇచ్చారా అని చెప్తాడు. ఈ పనిదే ఆ రూమ్లో, ఆ పెద్ద రూమ్లో ఇన్విజిలేటర్లో రాలేదట, లేదా ఇన్విజిలేటర్లో ఆ యొక్క బిడ్డ అంతా చెప్పేశారంట. ఒక పేపర్ ఒకటి చూసి రాసేసుకున్నా, ఎవరేది అనలేదట. బాబా మా రూమ్లోనే మా ఇన్విజిలేటర్ మధ్యలో కదా సార్, మమ్మల్ని కథల్లో కాదు, నగల్లో కాదు, పక్క కూడా వీళ్ళు చూసినా చూస్తూ అసలు చూపించినా చూసుకో. వాళ్ళ గురించి ఈర్షపడతా ఉంటే, వాడి మీద నేరాలు మోపుతా ఉంటే, వీళ్ళని దేవుడి మీద జ్ఞాపకం చేసుకోండి. ఈర్ష నేరాలు మోపేటట్టు చేస్తుంది. అసూయ ఎదుటి వారి మీద నేరాలు మోపేటట్టు చేస్తుంది. ఎదుటి వారి యొక్క స్థితిని పాడు చేయడానికి మన స్థితిని దిగజారుస్తూ ఉంది. యూదా మత పెద్దలు యేసు మీద అసూయ పడటం ద్వారా యేసు మీద నేరాలు మోపడం మొదలెట్టారు. 7 నేరాలు మోపారు యేసు వారి మీద. 7 నేరాలు. అందులో మొదటి నేరం ఏంటి తెలుసా? దేవాలయం పడగొట్టండి, 3 దినాలు వచ్చారన్నారట. ఇది కూడా నేరం పెట్టారు. రెండవది, యూదుల్ని తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తున్నారని నేరం మోపారు. యేసు వారి మీద నేరం మోపుతున్నారు. కైసరుకు 12 నేరం మోపారు.
భగవంత చెప్పాడని నేరం మోపే, నేను రాజును అని చెప్పాడని నేరం మోపే. తన ఉపదేశాల వల్ల ప్రజలను రేపుతున్నాను, రాజ్యానికి వ్యతిరేకంగా నేను రేపుతున్నాను, పురుగొలుపుతున్నానని చెప్పారు. వీళ్ళు దుర్మార్గం చేశారని చెప్పారు. దేవుడు కుమారుడు చెప్తున్నాడు, దేవుడిని చెప్తున్నాడని నేరం మోపారు. హల్లెలూయా. 7 నేరాలు మోపారు. ఇటు విషయం యొక్క 7 నేరాల్లో ఒక నేరం ఏంటి తెలుసా? ఇక నేను రాజునని చెప్పాడు అన్నాడు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని అడిగితే యేసుప్రభు గారు ఏమన్నారు? నువ్వు అన్నట్టు నేను రాజుగా అన్నాడు. ఆయన పిలాతు ఏమన్నాడు? ఈయనలో ఏ దోషమో అభివృద్ధి దేవునికి స్తోత్రం చెప్తాడు. యేసు వారి యొక్క బోధనలో, యేసు వారి యొక్క ఆలోచన విధానము, యేసు వారి యొక్క జ్ఞానము, యేసు వారి యొక్క ఆలోచన పిలాతుకు అర్థమైంది. అడ్డులైన పిలాతుకు అర్థమైంది. కానీ యూదా మత పెద్దలైనటువంటి ధర్మశాస్త్రంలో పండితులైనటువంటి యూదా మత పెద్దలకు అర్థం కాలేదు. కారణం ఏంటి తెలుసా? ఏంటి కారణం? పిలాతుకి, అడ్డులైన పిలాతుకు అర్థమైంది తప్ప అడ్డులైన పిలాతుకి యేసు వారి బోధన అర్థమయ్యాయి. కానీ యేసు వెంట తిరిగిన యూదా మత పెద్దలకు యేసు వారి బోధలు అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళలో అసూయ. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసూయ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకుండా చేస్తుంది. అసూయ ఎదుటి వాళ్ళ యొక్క బోధన అర్థం కాకుండా చేస్తుంది. ఎదుటి వాళ్ళ మాట అర్థం కాకుండా చేస్తాయి. జాగ్రత్తగా వినండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆనాడు క్రీస్తు మీద అసూయ పడ్డారు జనం. ఈనాడు క్రీస్తు వారి శరీరం మీద, క్రీస్తు వారి సంఘం మీద అసూయ పడుతున్నారు. ఆనాడు ఈనాడు కూడా క్రీస్తు మీద అసూయ పడేవారు ఎక్కువ. ఎందుకు తెలుసా? ఎవరికి ఏ మతానికి లేనంత గొప్ప జనాంగము క్రైస్తవ మతంగా కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచ జనాభాలో క్రైస్తవ జనాభా అధికమైనది. అర్థమైతే దేవుడికి స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. మీరు భయం ఎందుకు తెలుసా? లోకమాయన వెంట వెళ్ళిపోతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వారి బోధకులు, యేసు వారి శిష్యులు బోధించినట్టు మీరు బోధించలేకపోతామని బోధకుల యొక్క, మత బోధకుల యొక్క ఈర్ష్య, అసూయ. వాళ్ళ అసూయ పడి యేసు వారి సంఘాన్ని, క్రీస్తు వారి శరీరాన్ని, క్రీస్తు వారి సంఘాన్ని వారు చేయాలని ప్రయత్నాలు చేస్తూ సంఘాన్ని వారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆనాడు ప్రయత్నం చేశారు, ఈనాడు ప్రయత్నం చేశారు. అదైతే దేవుడికి స్తోత్రం చేశారు. అలాగే అసూయ పడినటువంటి యూదా మత పెద్దలు యేసును చంపగలిగారు. కానీ మరణమును ఆయన జయించి మరణమును గెలిచిన వాడు తిరిగి లేచిపోయాడు. యూదా మత పెద్దల యొక్క అసూయ యేసును చంపగలిగింది. కానీ మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. అన్ని మాట చెప్పండి. ఆనాడు అసూయ పడిన వారిని జయించి మరణమును గెలిచిన యేసు ప్రభువు వారు అలాగే కాదు, ఈనాడు కూడా సంఘం మీద అసూయ పడుతున్న సంఘానికి ప్రజలు మాట్లాడుతున్నారు. మీరు అసూయ పడటం వల్ల సంఘాన్ని పాడు చేయగలరేమో కానీ సంఘాన్ని అర్థం చేయడం మీ వల్ల కాదు. నమ్మితే దేవుడికి స్తోత్రం చేస్తారు. మీ అసూయ వల్ల సంఘాన్ని హింసించవచ్చేమో కానీ సంఘాన్ని మాత్రం కడతేర్చడం మీ వల్ల కాదు. నమ్మితే దేవుడికి స్తోత్రం. వారు అసూయ వల్ల చంపగలిగారు కానీ వారు ఆయన మరణం గెలిచి తిరిగి వచ్చినట్టుగా సంఘం మీద అసూయ పడేది. సంఘము విశ్రామపడుతూనే ఉంటుంది, సంఘం బలపడుతూనే ఉంటుంది, సంఘం బలపడుతూనే ఉంటుంది, సంఘం విశ్రామపడుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. సంఘం వెనుకటి వారు సంఘం మీద అసూయ పడుతూ ఉన్నారు. రైట్, ఆనాడు కూడా ఈనాడు వారు చేద్దాం. కానీ ఇంకో విషయం చెప్పరా, అసూయ వరకు వచ్చిందో తెలుసా? సంఘంలో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు మీరే, సంఘంలో ఉన్నవారు ఒకరి మీద ఒకరు అసూయ పడే వరకు వచ్చింది. అదైతే దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరికి వచ్చింది? ఇంట్లో వాళ్ళతో ఒకరి అసూయ పడే వరకు వచ్చింది. అదైతే దేవునికి స్తోత్రం. సంఘం వారి మీదే, సేవకుల మీదే, సంఘాలు సంఘం మీదే, తోటి సంఘాల మీద, తోటి సేవకుల మీద, తోటి కుటుంబాల మీద, తోటి యొక్క సంఘ కార్యక్రమాల మీద అసూయ పడేవారు. తోటి సంఘం అభివృద్ధి చెందితే మరొక సేవకులు నచ్చడం,
తోటి విశ్వాస అభివృద్ధి చెందుతుంటే మరో విశ్వాసకి నచ్చదు. ప్రతి విశ్వాస జీవితంలోనికి అసూయ వచ్చి పడిపోయింది. అసూయ అనేటువంటిది శరీర సంబంధమైన క్రియ అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు అపోస్తలులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే చక్కటి మాట రాయబడతా ఉంది. మీరు అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కాదు. మీరు అసూయ ఉంటే, మీలో కలహాలు ఉంటే, మీలో అసూయ ఉంటే మీరు మనుష్య రీతిలో నడిచేవారు, మీరు శరీరానుసారంగా బ్రతికేవారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బయట వారు అసూయ ఉన్నదంటే ఒకటి అనుకోవచ్చు, కానీ ఇప్పుడు అసూయ ఎక్కడికి వచ్చింది? సంఘంలోనికి వచ్చింది, తోటి విశ్వాసంలోనికి వచ్చింది, సంఘ విశ్వాసంలోనికి వచ్చింది, సేవకుల మధ్యలోనికి వచ్చింది, క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసింది. ఎలా తెలుసా? ఆ సంఘం అంటే ఈ సంఘానికి ఈర్ష, ఈ సంఘం అంటే మరో సంఘానికి ఈర్ష, ఆ సేవకులు అంటే ఈ సేవకునికి ఈర్ష, ఈ విశ్వాసం అంటే మరొక విశ్వాసకి ఈర్ష, ఒక విశ్వాస బాగుంటే మరో విశ్వాసకి నచ్చదు అని అంటారు. మీలో అసూయ ఉంటే మీరు మనుష్య రీతిలో శరీరానుసారంగా బ్రతికేవారు తప్ప ఆత్మానుసారంగా బ్రతికేవారు కాదు. మీరు ఆత్మానుసారంగా బ్రతకాలంటే శరీరానుసారమైన మనసులో మీరేం చేయాలి? చంపుకోవాలా. అర్థమైతే దేవునికి స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. శరీరానుసారమైన అసూయను చంపుకుని, శరీరానుసారమైన అసూయను విడనాడి క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలరా? చెప్తున్నాడు చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలో, క్షమించండి, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూద్దాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం. సమస్తమైన దుష్టత్వములు, సమస్తమైన కపటములు, వేషధారణ, అసూయలు అన్నిటిని మారి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇదంటాడు, అసూయ మారి, కపటములు మారి, లేకపోతే దోషను మారి, నువ్వు కొత్తగా జన్మించిన శిశువుల వలె మీరు మార్చబడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలట? కొత్తగా జన్మించిన పిల్లలు, చిన్నపిల్లలు ఎలా బ్రతుకుతారో, చిన్నపిల్లలు ఎలా ఉంటారో, చిన్నపిల్లలు ఎలా నివసిస్తారో అలా కూడా ఉండాలని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తారు, ఒక ఉదాహరణ చెప్తే జాగ్రత్తగా వినండి. మనం అందరం మన పిల్లలందరికీ బట్టలు కొంటాం. పండగ బట్టలు కొన్న తర్వాత ఒక్కొక్కసారి మన పిల్లలు మనం కొన్న బట్టల కంటే తక్కువ పిల్లలకి బట్టలు బాగా కూరుతాయి, మంచి బట్టలు దొరుకుతాయి. అది ముందే పోతాం, స్టాక్ రాగానే వెళ్ళిపోతాం. మనం స్టాక్ అట్లా అయిపోతారు కదా, మనకు మంచి మంచి బట్టలు వెళ్తాం. పిల్లలు బట్టలు వేసుకుని తిరిగి ఆడుకుంటా ఉంటారు. నా పిల్లలు బట్టలు కూడా మన బాధపడతాం తప్ప, పిల్లలు బట్టలు వేసుకుని వాడికంటే బట్టలు బాగా వేసుకుని ఆడుకుంటారు, వాడికంటే తక్కువ బట్టలు వేసుకుని వాడుతారు. వాళ్ళలో ఏ విధమైన ఏముండదు, అసూయ ఉండదు. ఈ బట్టలు బాగున్నాయి, నా బట్టలు బాగలేదు అని అసూయ ఉండదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాం, పిల్లలు ఆడుకుంటా ఉంటారండి, పిల్లలు ఆడుకుంటా ఉంటారు. పిల్లలు ఆడుకునేటప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, ఆడుకునేటువంటి ఆడేవాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, చూసేవాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు. ఆడేవాళ్ళు గెలిచారనుకోండి, చూసేవాళ్ళు కూడా మేము గెలిచామన్నంత ఆనందం, ఇది ఆడేసినంత ఆనందం. ఆడేవాళ్ళు కూడా, ఆటలు ఆడేవాళ్ళు కూడా అందరికీ ఆటలు రావండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడతారు అనుకోండి, అందరికీ బౌలింగ్ ఇవ్వడం, అందరికీ అందులో ఉంటాడు ఎవడో నాకు అంటాడు, వీడికి బౌలింగ్ ఇవ్వడం, బ్యాటింగ్ ఇవ్వడం. వీడి పని ఎప్పుడు కూడా ఏంటంటే ఆ బాల్ బ్యాటరే, ఎక్కువ బాల్ బ్యాటరే. దేవుడికి ఇష్టం. కానీ ఈ టీం గెలిచింది అనుకోండి, నాకు బ్యాటింగ్ ఇవ్వలేదు, నాకు బౌలింగ్ ఇవ్వలేదు అని ఏ మాత్రం ఫీల్ అవ్వడం. మీరు గెలిచాము అని చెప్పేస్తుంటాయి. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వచ్చింది మనసు? వాళ్ళు ఏ విధమైన అసూయ లేదు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు, నిర్మలమైన మనస్సు కలిగిన వాడు, నిర్మలమైన ఆలోచన కలిగిన వాడు, నిర్మలమైన హృదయం కలిగిన వాడు, ఏ పాప పంక్తిలో అంతని హృదయం కలిగిన వాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తే ఏమో తెలుసా, ఇదిగో ఇలాంటి చిన్న పిల్లల వంటి వారిదే
పరలోక రాజ్యం అంటారు. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లల వల్ల బ్రతికితేనే, చిన్న పిల్లల వంటి వారిపై అసూయ లేని వారిగా మనం బ్రతకగలిగితేనే మన పరలోక రాజ్యాన్ని చూడగలము. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకవేళ మనలో అసూయ ఉంటే అది మనకు అంధత్వాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ మనలో అసూయ ఉంటే మన శరీరానుసారంగా మారుస్తూ ఉంది, ఆత్మీయతకు దూరం చేస్తుంది. ఒకవేళ మన అసూయ ఉంటే ఎదుటి వాళ్ళని నేరం మోపేవారిగా చేస్తుంది, మనల్ని మానవత్వాన్ని చెప్పేస్తుంది, మనల్ని క్రూరులుగా మారుస్తూ ఉంది, మనల్ని ఈర్ష పట్టి మన ఎముకలకు కొనుకలుగా చేసి మనల్ని నిద్ర లేకుండా చేసి మానసిక రోగులు చేస్తాం. మనం అలాంటి అసూయను విడిచిపెట్టి నిజమైన మనస్సాక్షి కలిగి బ్రతుకుతుందాక. ఆ యూదామత పెద్దలు అసూయ వలన తన సొంత జాతి వాడైన యేసు వారిని మరణానికి అప్పగించుకున్నారు. ఈరోజు సొంత మనుషులను కూడా మన ఈర్ష వల్ల, మన అసూయ వల్ల మనం పోగొట్టుకుంటున్నామేమో, మన అసూయ వల్లే మన తోడుకోవాలని మనం పాడు చేసుకుంటామేమో, లేకపోతే సొంత అసూయ వల్లనే మన సహోదరులకు మన వ్యతిరేకంగా మారుతున్నామేమో, మన సొంత అసూయ వలన మన తోటి వారిని మనము శత్రువులుగా మార్చుకుంటున్నామేమో, మన సొంత అసూయ వలన మన ఇరుగు పొరుగు వారు మన శత్రువులు అవుతున్నామేమో, మన సొంత అసూయ వలన మనకు అసూయ వలన ఎదుటి వారితో ప్రేమగా బ్రతకలేకపోతున్నామేమో, ఎదుటి వారితో సంతోషంగా ఉండలేకపోతున్నామేమో, సమాధానంగా ఉండలేకపోతున్నామేమో. నీ ఈర్ష, నీ అసూయ వలన నీవు అనేక మందికి దూరస్తులుగా మారుతున్నావేమో. దాన్ని మార్చి చెప్పండి. ఒకవేళ నీ అసూయ, నీ ఈర్ష వలన నీవు ఎవరైనా పోగొట్టుకుంటున్నావేమో, ఈరోజు అసూయను విడిచిపెట్టి ప్రేమతత్వాన్ని కలిగి, క్రీస్తు చూపించిన ప్రేమతత్వాన్ని కలిగి, క్రీస్తు వంటి నిర్మలమైన మనస్సు కలిగిన వాడివే, పట్టి పిల్ల వంటి వాటి నిర్మలమైన మనస్సు కలిగిన వాడివే నువ్వు బ్రతకగలిగితే సమాజంలో ఆశీర్వాదం పొందుతున్న వాడిగా ఉండగలుగుతావు. హల్లెలూయా. వాడిగా ఉండగలుగుతావు. అనేక మందికి ఇష్టలుగా బ్రతకగలుగుతావు. హల్లెలూయా. అనేక మంది స్నేహితులను నువ్వు సంపాదించుకోగలుగుతావు. నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దాం. అనేక మంది సహకారులను నువ్వు సంపాదించుకోగలుగుతావు. నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దాం. వంటి మనస్సు కలిగిన వారమై అసూయను, కల్మషాన్ని, ఈర్ష్యను, మత్సరాన్ని విడిచిపెట్టి నిర్మల మన మనస్సు కలిగిన వారమై అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి తన కృపల బలపరచును గాక. కళ్ళవచ్చండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు. అయా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. అయా నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తా ఉన్నావు, నిన్ను గణపరుస్తూ ఉన్నావు ప్రభువా. అయ్యా ఇగో తండ్రి, ఇద్దరు మనం ఈ సన్నిధిలో విన్న వాక్యాన్ని నిన్ను స్తుతిస్తా ఉన్నావు ప్రభువా. అయా ఇగో తండ్రి, యూతులు ఈర్ష వలన, అసూయ వలన యేసు వారిని చంపారు. సొంత కుమారుడు ఆయన సొంత ఇంటి వారిని చంపుకున్నాడు. అలాగే మేము ఈర్ష స్వభావం కలిగిన వారమై, అసూయ స్వభావం కలిగిన వారమై మా తోటి వారిని పోగొట్టుకుంటున్నామేమో, మా ఇంటి వారిని పోగొట్టుకుంటున్నామేమో, అనేక మందికి శత్రువులుగా మారిపోతున్నామేమో. అయ్యా మాలో ఉన్న ఈర్షను తొలగించాలి, అసూయను తొలగించాలి. మా మీద ఈర్ష పడే వారి మీద మాకు విజయమును దయచేయండి. అయా యువతని వాక్యం ఉంటే ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నారు. వారి కుటుంబాల్లో ఒకవేళ అసూయ ఉన్నట్లయితే వారి హృదయాల్లో అసూయను దూరపరిచి పసిపిల్లల వంటి మనుషులు వారికి దయచేయండి. ఒకవేళ ఈ బిడ్డల వల్ల అనేక మంది అసూయ పడుతున్నారేమో, వారి అసూయ వలన వీరికి ఏ విధమైన హాని జరగకున్నట్లు నీ కృపచేత వారిని భద్రపరిచి బలపరచండి. ఎక్కడ వారిని నాయన బలపరచండి, వారి తలను పైకెత్తండి. వారి మీద అసూయ పడేవారు తల తెచ్చుకున్నట్లుగా వారిని ఎక్కడ స్థిరపరచండి ప్రభా. మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందవాలి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించుదాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ శుభం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని
పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థన సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.